బీహార్లో ముఖ్యంగా చాలా మంది మైగ్రెంట్ వర్కర్స్గా వెళ్ళిపోతుంటారు. బీహారీస్ చాలా మంది సౌత్ ఇండియాకి వచ్చి వర్క్ చేయటం, కన్స్ట్రక్షన్ రంగంలో వర్క్ చేయటం, అలానే రాజస్థాన్ లాంటి వెస్ట్రన్ స్టేట్స్కి వెళ్ళటం అండ్ ఢిల్లీ లాంటి స్టేట్స్కి వెళ్తే ఇక్కడికి వెళ్ళి పని చేస్తూ ఉంటారు అనమాట. బీహారీస్కి అందరికి కూడా ప్రధానమైన సమస్య అక్కడ ఉద్యోగ కల్పన. దానికోసం ప్రత్యేకంగా ముఖ్యంగా యూత్ ఎంపవర్మెంట్ కోసం చాలా ప్రామిసెస్ చేసింది ఎన్డీఏ మేనిఫెస్టో అన్నమాట. యూత్ ఎంపవర్మెంటే కాకుండా రెండోది ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఒక ప్రామిస్ చేసింది. దాదాపు 1 కోటి మంది మహిళల్ని లఖ్పతి దీదీస్ అంటే లక్షాధికారులు చేస్తా అని చెప్పి కూడా మేనిఫెస్టో చెప్పింది. దీని పేరు మిషన్ కరోర్పతి అని కూడా పెట్టిందనమాట. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏదైతే బీహార్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో 7 ఎక్స్ప్రెస్ హైవేస్ కన్స్ట్రక్ట్ చేస్తామని, రైల్ ట్రాక్స్ మోడర్నైజ్ చేస్తామని చెప్పి, పాట్నాలో, దర్భంగాలో, పూర్నియాలో, బగల్పూర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ తీసుకొస్తామని కూడా చెప్పారనమాట. దాంతోపాటు బీహార్లో ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా తీసుకొస్తామని చెప్పి ఎన్డీఏ మేనిఫెస్టోలో చెప్పారు. రైతుల కోసం కూడా ఎంఎస్పీకి సంబంధించి చాలా ప్రామిసెస్ చేశారనమాట. ఇలా విద్య, ఉద్యోగాలు, సోషల్ జస్టిస్, ఫార్మర్స్, యూత్, ఉమెన్ ఇలా అన్ని రంగాల వాళ్ళకి ప్రామిస్ చేసింది ఎన్డీఏ ఒక మేనిఫెస్టో సంకల్ప పత్ర. వీటన్నిటితో పాటు మనందరికి తెలుసు బీహార్లో స్పిరిచువల్ గా, మైథలాజికల్ గా అక్కడ సీతాదేవి పుట్టిన ప్రాంతం ఉందని చెప్పి, సీతాదేవి మదర్ జానకి పుట్టుకకు గుర్తుగా ఎన్డీఏ మేనిఫెస్టోలో సీతాపురం అనే సిటీని, స్పిరిచువల్ సిటీని, వరల్డ్ క్లాస్ స్పిరిచువల్ సిటీని బీహార్లో కన్స్ట్రక్ట్ చేస్తా అని చెప్పి ఎన్డీఏ వాళ్ళు చెప్తున్నారనమాట. అంతేకాదు ఇక్కడ రామాయణ, జైన్, బుద్ధిస్ట్, గంగా సర్క్యూట్స్ కూడా తీసుకొస్తున్నారంట. ఇవన్నీ ఒక అద్భుతం అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఎన్డీఏ గెలుస్తుందా లేదా అనేదే పెద్ద ప్రశ్న.